శ్రీ వాసవి కన్యకా పరమశ్రీ అమ్మవారి జన్మదినోత్సవ సందర్భంగా మన పణతుల వారి వీధిలో శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రక్కనే రోడ్డుకు అడ్డంగా 35 సంవత్సరములు 2012లో నాకు తలకాయి ఆపరేషన్ అనేది జరిగింది. చాలా మంది తెలుసు. కానీ నెల్లూరులో నన్ను చనిపోయినట్టు ఒక హాస్పిటల్ ఎవరో చెప్పారంట. అక్కడి నుంచి చెన్నై తేనంపేట అపోలో హాస్పిటల్లో నాకు తలకాయ ఆపరేషన్ జరిగి ఫిట్స్ కూడా అటాక్ అయినాయి. కానీ కొన్ని సంవత్సరాల పాటు నాకు అనారోగ్యంగానే ఉంటా వచ్చాను. కానీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మాత్రం ఏ సంవత్సరం లోపల కరోనాలో కూడా ఒక పట్టం పెట్టి కడ్డీలు వెలిగించుకుంటానే చేసుకుంటూ జరుపుకుంటా వచ్చాను. కానీ అది చూసుకొని కొందరు శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అనే పేరుతో ఒక అమ్మగారికి నాన్నగారికి పుట్టినటువంటి వ్యక్తులు ఎవ్వరూ అది జరపరు. నాకు తెలియకుండా ఒక కమిటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళకి అసలు ఏమాత్రం ఎవరికేమి తెలుసు. ఆ సైట్ ఆక్యుపేషన్ కానీ దాంట్లో ఎవరు వచ్చారు, ఎంత రిస్క్ని ఫేస్ చేసి ఒక్కరిని కూడా ఒక్క పైసా డొనేషన్ నేను అడగకుండా నాకు పునర్జన్మలిచ్చిన నా తల్లిదండ్రుల చేత ఈ యొక్క దేవస్థానానికి శంకుస్థాపన జరిపి ఆ దేవస్థానానికి నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కష్టాయితం డబ్బులతోనే ఎంత గుడి కట్టానో ఇక్కడ ఎవరైనా ఎంక్వైరీ చేయండి. చిన్న బజార్, పెద్ద బజార్, నెల్లూరు టౌన్, నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌన్ 524001 ఈ ప్రాంతంలో పణతుల వారి వీధిలో ఆ రోజు సైట్ గవర్నమెంట్ సైట్ ఆఫీసర్ కి ఎంత పోలీసు బలగాలు వచ్చినా ఈ ప్రాంతంలో నా యొక్క కేకకి మహిళా మండలి అంతా కూడా, మహిళ బృందం అంతా కూడా మొత్తం ప్రాణాలు తెగించి ఫేస్ చేయడానికి ఒక కేక నేను వేసిన కానికి అందరూ నిలబడిపోయి ఆ సైట్ ఆక్యుపేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత కన్స్ట్రక్షన్ జరిగింది. కానీ నాకు తలకాయ ఆపరేషన్ జరిగి ఫిక్స్ అటాక్ అవడంలో కొద్దిగా మాట్లాడడంలో చాలా వీక్గా ఉంటే దాని మీద నేను రిజిస్ట్రేషన్ అటాచ్ చేసిన ఫ్లెక్స్ కట్టిన తర్వాత చూస్తే దాంట్లో గౌరవ అధ్యక్షులు శ్రీ పుట్ట రామకృష్ణారెడ్డి గారు వారిని నాకు కొద్దిగా దాని మీద చాలా బాధేసి నిన్న వినాయక చవితి 2024లో వినాయక చవితికి వారి ఇంటికే వెళ్ళి ఈ మహాలక్ష్మి గుడి విషయం మాట్లాడడానికి వచ్చాడు. రాంబాబు కూర్చో, ఎంత గౌరవంగా వాళ్ళ ఇంట్లో ఆ బిడ్డలాగానే వాళ్ళ సొంత అన్నదమ్ముల్లాగానే ఎంత గౌరవించి కూర్చోబెట్టి మాట్లాడారో ఏంటి అంటే దాన్ని చెప్పగానే వాళ్ళకి అది చేసింది నాది కూడా ఇదే. నేను ఎటువంటి పరిస్థితిలో ఆ పణతులవారిలో అడుగు పెట్టడం లేదు, దేవస్థానాలు కూడా నేను వెళ్ళటం లేదు, ఎవరికి నేను సపోర్ట్ చెయ్యను. అది నువ్వు కష్టపడి సాధించిందే, నీ డబ్బే పెట్టావు. ఎవరి దగ్గర నేను 5 పైసలు డొనేషన్ దేవాలయం కూడా ఎంత కట్టించానో దాని ముందు ఎన్నెన్ని ఉందో అన్ని యూట్యూబ్ లో కూడా పెడతాను. నా దగ్గర క్యాసెట్లు అన్ని ఉన్నాయి. పోలీసు బలగాలు దిగి ఫేస్ చేసి మహిళా మండలి అన్ని కూడా నా కేకకి ఎట్లా నిలబడ్డారు అన్ని కూడా దాంట్లో ఉన్నాయి. అవి తర్వాత యూట్యూబ్ చేస్తాను. దీని మీద ఒక విధానాన్ని చేసి రామకృష్ణారెడ్డి గారు నేను ఇద్దరు 2000-2002 టర్మ్స్ ఈ వార్డు పోటీలు కూడా చేసాం. అప్పుడు 34వ వార్డు, తర్వాత 40వ వార్డు అయింది. దానికి హెడ్ పోస్ట్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, పాత జిల్లా పరిషత్ ఈ 3 కలిసినాయి అనమాట మా వార్డులో. ఏ రోజు కూడా మాకు పోటీ చేసినప్పుడు ఎలక్షన్ తిరిగిన వాళ్ళని ఒక కంట్లో సంత కూడా పుట్ట రామకృష్ణారెడ్డి గారు ఎవరిని భయపించాల. అటువైపు నుంచి తిరిగిన వాళ్ళని మాకు ఆ అలవాట్లు లేవు. ఆ విధంగా ఉన్నవారు నిన్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి 6/4/2025 సంవత్సరానికి ఒక నెల ముందే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానిస్తుంది పోయి సగౌరవంగా ఎంత సంతోషకరంగా వచ్చిపోయారంటే వారు వాళ్ళ కుమారుడు ఇద్దరు వచ్చి చాలాసేపు ఉండి కూడా వెళ్ళటం జరిగింది. కానీ ఆ విషయము గౌరవంగా రప్పించినప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు. నేను కమిటీలో ఉన్నదాన్ని నేను సపోర్ట్ ప్రసక్తే లేదు. అది జరిపింది కానీ వాళ్ళ ఇంట్లోనే నాతో చెప్పడం జరిగింది. తర్వాత రెండో వాళ్ళు గౌరవ అధ్యక్షులు ఏమంట శ్రీ దేవిశెట్టి వెంకట సుబ్బయ్య, ఆ పేరు రెండో వాళ్ళు అనమాట గౌరవ అధ్యక్షుడు.
ఏమండి మీ తల్లిగారు తండ్రి గారు ఏమి చెప్పి మిమ్మల్ని సాకారోనండి. మీరు గౌరవ అధ్యక్షుడు కమిటీ ఏ విధంగా ఫామ్ చేశారో ఒకసారి పబ్లిక్ గా మీరు చెప్పండి. నేను అవసరమైతే ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి మీరైనా మాట్లాడండి. మరి ఏందో అది మీకు ఎవరు నేర్చారో జన్మలో ఏ రోజైనా నేను చిన్నప్పటి నుంచి ప్రాంతంలో ప్రతి ఇళ్లలో తిరుగున్నా ఎక్కడైనా నా మీద కంప్లైంట్ గా ఉన్నదేమో మీరు చూడండి, అడగండి. ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఎవరైనా ఏమన్నా తేడా ఉంటే మీరేం శిక్షించాలో శిక్షించవచ్చు. 3 మేనేజింగ్ ట్రస్టీ మరియు చైర్మన్ పద్మనాభుని ఆదినారాయణ గారు. ఆయన కాలక్రమంలో పోయారు, ఆయన తప్పున్నా ఇప్పుడు ఏం మాట్లాడకూడదు కాలక్రమంలో పోయిన మనిషి గురించి. 4 సెక్రటరీ కార్యదర్శి శ్రీ చింతాల మల్లికార్జున. మాకు ఇక్కడ చింతాల సుందర రాజా గారని మేము ఆర్ఎస్లో 94లో ప్రథమ వర్ష అయింది. సంఘపరంగా మాకు ఏం నేర్పారంటే ప్రాణమైనా తీపించుకోవచ్చు, ఎక్కడ ద్రోహాలు అన్యాయం చేయకూడదని మా చిన్న వయసు నుంచి కూడా మాకు నేర్పింది. అటువంటి సుందర రాజా గారి పెట్టవయ్యండి ఈ దేవస్థానం సైట్ ఆపరేషన్ చేయడానికి నేను ఒక కేకేస్తే సుందర రాజా గారు జానకిరావు వారి స్థావరం ఉండి పోలీసు వాళ్ళు ఏం చేయకుండా నీ అంగడిగాడిగా క్యాసెట్ తెచ్చి కూడా తెచ్చా. అది కమిటీ వేసుకున్న సంగతి నాకు తెలియక ఆ నెలలోనే. కానీ ఆ కమిటీలో నువ్వు చేరి నేను ఒక రోజు ఎంటర్ అయితే నాకు ఆ రోజు ఫిట్స్ వచ్చి నేను పడిపోతే నీ యొక్క రచ్చ రావిడి నువ్వేమనుకున్నావు, నీవేమని అనుకుంటున్నట్టున్నావు, నీ సంగతికి అవసరం. మా దగ్గర డబ్బుకి కరువు లేదు, నీ వాడిని ఎవరికి కావాలా. నేను ఏమి జరిగినా ఈ కమిటీలో వాళ్ళే బాధ్యులు. ఇన్ని సంవత్సరాలు నాకు 2012 జూన్ నెలలో ఆపరేషన్ జరిగింది. తలకాయలు కోసి గుంతులు కోసి చనిపోయిన ఇక్కడ నెల్లూరులో చెప్పిన హాస్పిటల్ అక్కడ జరిగింది చెన్నైలో. ఈ రోజు కూడా నిలబడుకొని ఏ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవం తరఫున కొద్దిగా గొప్ప గంజికాపురం అమ్మవారి జన్మదినోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నా. సరే నువ్వేందో కూడా ఏదైనా చేయగలిగితే అది కూడా తొందరలో చూస్తాను. కేవలం తాళాలు నేను తీసుకుంటా. నాకు జరిగిన దానికి ఎవరైనా కూడా నేను మళ్ళీ మీడియాలో కూడా చెప్తాను, లేదా ఇప్పుడు దీంట్లో కూడా చెప్తాను. అయిపోయింది. దేవిశెట్టి వెంకట సుకుమార్, నీకేమీ తెలుసు నాయన, ఏమి జరిగిందో ఇప్పుడు నేను మాట్లాడి యూట్యూబ్లో కూడా చెప్తాను. నువ్వేందో దాని గురించి ఏం జరిగిందో ఏందో నువ్వు చెప్పు. ఎక్కడెక్కడ ఏం అన్నదానాలు చేస్తున్నావో, ఎక్కడెక్కడ ఏం కార్యక్రమాలు జరిపావో, లేదు ఇటువంటి ఏమేమి కన్స్ట్రక్షన్ జరిపినావో, ఇంతమందికి ఎన్ని సంవత్సరాల నుంచి నీ రక్తం ఇచ్చున్నావో ప్రతి ఒక్కరు కూడా ఓపెన్గా తెలియపరచు. మీకు ఆ యొక్క తప్పు ఒక అమ్మగారికి నాన్నగారికి పుట్టినోడు ఎవరు చేయను అయినా మీకు సపోర్ట్ ఎవరు వచ్చినా వాళ్ళు అమ్మగారికి నాన్నగారికి పుట్టినోడు కాదనేదా నేను తెలియపరుస్తున్నాను. అయిపోయిందా? వెంకట నూతలపాటి గోపి ఆచార్య అంట. దీనికి ఎవరండి ఆయన ట్రస్ట్ మెంబర్ అంట. దీనికంటే ముందు ఒకటి చేస్తున్నారు 2014 ఫ్లెక్స్ కట్టిన పక్కన 2003 కమిటీ అనేసింది. దాంట్లో ఈ గోపి ఆచార్య అయిన సెక్రటరీ విలువంతా ఈ యొక్క కమిటీ మెంబర్ ట్రస్ట్ మెంబర్ అంటే దాని విలువంత. నువ్వు ఎంత డబ్బులు తీసుకోనో ఈ కమిటీలోకి వచ్చావో, ఈ రోజు ఏ డబ్బులు తీసుకుంటావు జీతంగా ఇక్కడ వర్క్ చేసుకుంటున్నావో మీరు లాభించేందో మనకు తెలియలేదు. అది కూడా ఇంకా పొలం ఇంకా ఏమైనా కాల్సి వస్తే కూడా నేను చెప్తాను. అది అయిపోయిన తర్వాత నరికే మళ్ళీ రవి నువ్వు అసలు ఈ జిల్లాలో ఎప్పుడన్నా ఉండున్నావా? తయారు జరిగినప్పుడు నీకేమీ తెలుసు? నేను వచ్చి ఏదో టీం అన్నారని కమిటీ అన్నారని దాని రమదబాబు సంతకాలు పెట్టిపోయి మీరు కోర్టుగా రిజిస్టర్ కమిటీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి పెద్ద ఇది అనుకుంటున్నావా? ముందు నీ యొక్క తప్పు ఒప్పులు ఎంతో నీ యంత్రాలను నువ్వు తెచ్చుకో. నీకు అసలు దీని గురించి ఏమన్నా చెప్తావు, చెప్పగలిగితే నేను మాట్లాడేట పెట్టాను, నువ్వు కూడా పెట్టు. దానికన్నా నేను ఆన్సర్లు ఇస్తాను. నీ యొక్క తప్పటడుగు వేసింది ఏమేమో అన్నీ కూడా వస్తాయి. అదే కొప్పూరు మోహన్ కుమార్, అయ్యా నీకైనా మేమేమి ఆ దేవస్థానం ఏమేమి చేస్తే ఆ దేవస్థానం ఏర్పడిందో మొదటి నుంచి కూడా నువ్వైనా చెప్పు. నాకు నిన్ననే కాదు ఎవరో చెప్పారు అయ్యా ఆయన సేవలు అని చెప్పేసి. నా జన్మలో నేను ఎప్పుడు అటువంటి చేసుకోలేదు. అదేందో నువ్వు ఎందుకు అట్లా చేసుకున్నావో 2015లో నేను కమిటీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1 టౌన్లో సిఐ గారి దగ్గర ఏం మాట్లాడావో ఏందో అనేది కూడా తెలియపరచాల. మా అమ్మగారు మా నాన్నగారి చేత శంకుస్థాపన చేపించి దేవస్థానం నేను ఏర్పాటు చేసి ఇంత చేస్తే దానికి ఎంత ఖర్చు పెట్టడం, దాని ముందు బలగాలతో ఎంత యుద్ధం చేసి అన్ని కూడా నేను ఆ యూట్యూబ్లో అన్ని మొత్తం వదులుతాం. అంటే ఒక ఇదైపోతా. ఆ రోజు 1 టౌన్ సిఐ గారి దగ్గర డిఎస్పీ గారు మా బీజేపీ సురేష్ రెడ్డి గారు చెప్పారు, సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు డిఎస్పీ గారు చెప్తే
సరే అది సీఏ గారు మాట్లాడుతాను. వంటానికి వచ్చిన తర్వాత నన్ను దబాయించి మీరు ఇచ్చేస్తే ఆ రోజు నా దగ్గర ఏందో రాపించి మీరు వంటలో సంతకాలు తీసుకొని మీ దగ్గర తాళాలు పెట్టుకొని బయటికి పంపిస్తాను. నాకు అక్కడ ఫిట్స్ వచ్చి నేను పడిపోతే నా బిడ్డ వచ్చి మాట్లాడిస్తే కరెక్ట్గా నేను అడుగులేసి మాట్లాడడానికి కూడా నాకు సమయం లేకుండా మీ పాటి మీరు వెళ్ళిపోయి నన్ను పారేస్తే నా బిడ్డ తీసుకోకపోతే అంటే అంత గౌరవ విషయాలు కూడా ఉన్నాయా? మీరేం చెప్పదలుచున్నారో చెప్పొచ్చు. నేను మళ్ళీ ఎస్పీ గారి దగ్గర ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు నాకు ఒక నాయకుడు చేసుకోవాలి. నేను ఒంటరిగా వచ్చి ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారి మీద సెంధిల్ కుమార్ గారు వచ్చారు. ఇక్కడ ఎన్ని ఉన్నారు వారిని ఇక్కడ నుంచి గ్రాఫ్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ నేను పోయి ఒంటరిగానే మాట్లాడుచాను. సీతారామల కళ్యాణం అవుతుంది. ఎస్పీ రామకృష్ణ గారు వచ్చారు. నేను నా కుమారుడు వెళ్ళి సీతారామల కళ్యాణం ఆహ్వాన పత్రిక ఇచ్చి వచ్చాం. ఈ విధంగా పెద్ద అధికారులతో నేను మాట్లాడేవాడి. కాకపోతే ఆ టైంలో నాకు తెలిసి వచ్చింది. అక్కడి నుంచి దీంట్లోంచి ఎవరెవరు మా దగ్గర డబ్బు ఎంత ఉందో నీకు తెలుసా? ఎవరికి ఎంత ఇయ్యాలో కట్టలు వాళ్ళకి ఇస్తాం. నీకు హ్యాండ్ ఓవర్ చేయించే ప్రసక్తే లేదు. కమిటీ డిసిషన్ చేస్తున్నావు. రెంజులు పోయావంటే నీ ఇష్టం. నిన్ను గదికెళ్తా పారంటే ఒక్కోళ్ళు ఏమేమి దమ్ములు. నాకు ఆరోగ్యం బాగలేక సైలెంట్ గానే ఉన్నా. ఈ రోజు ఇంకా మిగిలిన కూడా చదువుతూ వస్తున్నాను. వాళ్ళు ఏమి చూసుకున్నా మాట్లాడి నాకు అర్థం కాలేదు. విజనపల్లి సుగుణ్ కుమార్ కమిటీలో నేను చేరినప్పటి నుంచి కూడా నాకు అది బాగలేదు, వాళ్ళేది ఇంట్రెస్ట్గా లేదని చెప్పుకుంటూ వచ్చాడు. అందువల్ల అతను ముందు కూడా నేను చెప్పను. అతను టీడీపీ అనుకున్నాడు, అది అంటాను, పాపం రాజకీయంగా దాంట్లో అంటాడు. కానీ ఎప్పుడు మాకు యాంటీగా కూడా మాట్లాడాల. కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పిలిచారు. నాకు కూడా ఫోన్ చేసి ఇట్లా వస్తున్నారు రమ్మన్నా. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు సైట్ ఆఫీస్ ఫోన్ చేసి వచ్చేసారు. అక్కడ ఒక మాట చేస్తేనే ఆ సైట్ ఆఫీసినప్పుడు ఇక్కడ ఉన్నారు. గవర్నమెంట్ సైట్ మొత్తం తెగించి నేనే దిగిన రంగంలో అందరికీ తెలుసు. మీరు ఎంక్వైరీ చేయించండి ఎవరైనా కానీ. శ్రీరామ్ సుబ్బారావు నీకేం తెలుసాయా? ఇక్కడ కాకుండా ఎదురుగా ఖాళీ స్థలం ఉందని శ్రీ వాసవి కళ్యాణ పరమేశ్వర అమ్మవారి దేవస్థానం కదా. ఆ 2014లోనే టైగర్ ఆఫ్ ద టైగర్ ఆనం వివేకానంద రెడ్డి గారి దగ్గర కేపితంగా పోయాం. అట్లా పాడు నమస్తేనా అని అనగాలని ఏమన్నా రాబాబు లోపల కూర్చొని అక్కడ కూర్చోని చెప్పినాను. కూర్చోబెట్టే ఏం మాట్లాడాను. ఎక్కువగా సైట్లు ఉన్నా మా కంచికాపురం అమ్మవారి గతంలో అందరూ మా చెట్టుగాళ్ళందరం వచ్చామని చెప్తే అట్టే రాంబాబు అని వాళ్ళు చెప్పారు. ఆడికి వచ్చావు అన్నీ అన్నావు. రెండోసారి పోయావు. గతంలో జరిగిన దానికి నువ్వు కాబట్టి రాంబాబు ఆ దేవస్థానం వదిలేసింది. దీంట్లో పోయామంటే చాలా సీరియస్ గా ఉంటుంది. వద్దు గమ్ముండని చిన్ననాటి స్నేహితులు అని మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా అసహ్యంగా గలాటగా 84, 85 నుంచో ఏమో 87 నుంచి బాగా ఏడపోతున్న పలకరింపులు అట్లా ఉన్నాయన. మేము సైట్ ఆపరేషన్లో కూర్చున్నానని చేస్తుంది నేనే తెలిసేటప్పటికి కనీసం ఆ రోజు పోలీసు బలగాలు వచ్చిన అందరూ కూడా ఏదో ఫోన్లో చెప్పి ఏదో ఒక మనిషిని పంపించి అధికారులందరూ కూడా చెప్పి వాళ్ళు పాపం అందరూ కూడా సైలెంట్గా వెళ్ళిపోతారు. దానికి సంబంధించి కూడా రికార్డు ఉంది. దానికి ఎవరెవరు ప్రాణాలు తెచ్చారో నీకు దాంట్లో ఎందుకంటే నేను సీతారాముల కళ్యాణ మహోత్సవం కూడా రమ్మంటే రాలేకపోతాను. కానీ వాళ్ళ పేర్లు కూడా కొన్ని చెప్పలేకపోతున్నాను. వచ్చారని చెప్తాను ఖచ్చితంగా. శ్రీ ప్రసర ధనుంజయ ఇతను కూడా వివేకానంద రెడ్డి గారికి ఈ కమిటీ ఫామ్ అయ్యేప్పుడు వాళ్ళు 2019 ఆనంద వివేకానంద రెడ్డి గారి ద్వారా ఉంటే అందరూ మా సిటీ గారు మేమే అంతా 30 మంది పైన పోయినాం. దాంట్లో ఇతను కూడా ఉన్నాడు. కానీ తర్వాత పుట్ట రామకృష్ణ రెడ్డి గారు మాకు చెప్పేటప్పుడు దాంట్లో పోయినాను పోయాను నాకు అయిపోయిందని చెప్పడం జరిగింది. దాని విషయంలో నేను ఓపెన్గా కూడా చెప్పాను. ఇందాక చెప్పిన పదాలు కూడా ఒకళ్ళకి జన్మించిన వాళ్ళు ఎక్కడ కూడా తప్పులు చేయకూడదు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు చెడిపోయకూడదు. ఎవరు వస్తారో సాక్షులు వాళ్ళైనా కానీ అది మనసులో నిలబడి ఉండాలా. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పార్టీ మాత్రం రాజకీయాలకు వచ్చేటప్పుడు అంత ఇదిగా ఉంటుంది. ఇది కృష్ణ చైతన్య కాలేజీ ఉంది కదండి. చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న సీతారాముల కళ్యాణ మహోత్సవం ఇచ్చారు. ఇక్కడ వారి అభిమానులు ఎంతమందిలో ఇతను ప్రాణాలు తెగించి ఇక్కడ జరిపాడు. ఈ సైట్ ఆక్వేషన్ ఎన్నిసార్లు దాని ఖర్చులు ఎంతెంత పెట్టున్నాడని రికార్డు అతని దగ్గర ఉంది. కొన్ని రికార్డు లేకపోతే మొత్తం అతను డబ్బులే పెట్టి చేశాడని వాళ్ళ అభిమానులు చెప్పగానే ఒక్కటేసారి ఆ మాటలు మాత్రం రికార్డులో లేదు. ఆయన వాటేసుకుని మాత్రం ఉంది. యూట్యూబ్లో వదిలేను. నిన్న 6వ తేదీ 4వ నెల 2025 సంవత్సరానికి సత్యకుమార్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కృష్ణ చైతన్య అధినేత ఎమ్మెల్సీ వారి వచ్చి ఎంత మంచిగా మాట్లాడితే ఆ మంచితనాన్ని అందరూ కూడా అభిమానులుగా ఉన్నవాళ్ళు కొత్తలు కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళని చూసి కూడా చెప్పారు. ఒకటే చెప్పారు, రాంబాబు నీకు ఏదున్నా ఇబ్బంది అర్ధరాత్రి నాకు రా, బెల్లు కొట్టు, ఫోన్ చేయి. ఒకటే మాట చెప్పి మనకి వాళ్ళకి మంచితనాన్ని మా మంచితనాన్ని వాళ్ళు తీసుకున్న దానికి పోతే
ఇక్కడ నేను సత్యకుమార్ జయపాత హాస్పిటల్ గురించి అందరం వెళ్తే అక్కడ హరిరెడ్డి గారు ఓపెన్ గా మేము అక్కడ కూడా చెప్పి అందరికీ తెలుసు ఆ విషయం. మేము ఎవరు ఏందని కూడా ఎంత పాత్ర మాదేది ఏ విధంగా ఉంటాం మా మీద ఏ రోజైనా ఒక్క చెడుగా ఏదైనా ఉంటే ఒకటి ఎవరైనా ఇక్కడే ఓపెన్ గా చెప్తాం కదా ఆ విధంగా చెప్తాం. మన జనార్దన్ రాజు కానీ చంద్రశేఖర్ రాజు కానీ రఘునాథ్ రాజు కానీ మొత్తం బీజేపీ జనార్దన్ రాజు గారు వెంకయ్యనాయుడు గారితోనే ఎక్కువ శాతంగానే ఉంటా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నారని వెళ్తున్నారు మొత్తం ఫోన్తో కూడా అంత ఇదిగానే ఉండేవాళ్ళు. వాళ్ళ నోట్లకి మాత్రం దాంట్లో అబద్ధాలు మాత్రం చెప్పరు. నేను మంచిగా ఎవరెవరి పేరు చెప్పాను. రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు ఆఫీస్ వెనకాల ఈ హోమియోపతి మందులో అమ్ముతా ఉంటారు. ఇప్పుడు జేవిఆర్ కాలేజ్ ఎదురుగా పోయింది అక్కడ ఉన్నారు. 100% రాంబాబు నువ్వు చెప్పింది అన్నారు. ప్రాణాలు మేము ఏ రోజు లెక్క చేసుకోవాలి. మంచితనం కోసం మాత్రం అదొక్కటి మనసులో పెట్టుకో. నువ్వు బయటకు వచ్చి నేను చెప్పిన దాంట్లో ఏదన్నా ఉంటే ఓపెన్ గా నువ్వు చెప్పు. అది కష్టపడి సాధించింది ఎవరు? ప్రాణాలు తెగించి వారి భర్త కాలక్రమంలో పోయినా ఆమె బీజేపీ రామకృష్ణారెడ్డి కాలక్రమంలో పోయినా వారి సతీమణి తెగించే నిలబడదు. పోలీసు బలగాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో అంతా కూడా నేను రికార్డు చూపిస్తాను. వీడియో తీసి ఏ తేదీ ఏ నెల ఏ సంవత్సరం ఏం టైం ఏమైతే చూస్తాం. ఆడ మహిళలు ఈ యొక్క పడతల వారిది కామాడిది అన్ని ప్రాంతాలు ఎవరెవరు అంతా రికార్డులో ఉంది. రిలీజ్ చేస్తాను. అది కూడా ఇది అయిపోయిన తర్వాత రోజుల్లోనే ఈ దేవస్థానం విషయం తాళం నాకు కావాలంతే చెప్తున్నా. ఎవరు అయినా కానీ అడ్డం రాని సమస్య లేదు. ఏ రోజున మీరు ఎవరి దగ్గర ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ మాట్లాడాడు సోదా నిజమా అబద్ధమా అనేది కనుక్కోండి. ఎవరన్నా ఏదన్నా అబద్ధం అంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత ఉంటుందని చూపించండి. ఏ రోజు కూడా భయపడవు. ఇలాంటి ఎచ్చుతనాలు మా దగ్గర ఉండవు. లోపల పంచి సీఏ గారిని చెప్పండి మీకు ఎక్కడెక్కడ ఊరేగింపులండి అని మొత్తం సీఏ గారు ఎంత క్లియర్గా మాట్లాడారు సార్. ఏం లేదు సో మొత్తం ఇక్కడ కళ్యాణం మాత్రమే జరిగేది పడతల వారి వీధిలో. ఇది 35వ సంవత్సరం జరుపుతా ఉన్నాను. రోడ్లో అడ్డంగా స్టేజీ కట్టే జరపడం అని చెప్తే పోలీసు బలగాలు మాకు ఇక్కడ పంపించారని మాకు కంట్లో నచ్చంది కూడా నేను అడగల పోలీసులు కావాలండి అని. కానీ సత్యమే అది ధర్మము అని చెప్పేసి వారి అంతరాత్మకు వచ్చి ఇక్కడికి డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పంపించారు. కనీసం వాళ్ళు మమ్మల్ని పలకరిలో పోతా కనీసం కంట్లో నచ్చంత కూడా భగవంతుడు సాక్షిగా అతను వచ్చి ఎంత జాగ్రత్తగా చూస్తూ ఉన్నారో వెళుతూ కూడా ఒక్క పైసా డబ్బులు కూడా మమ్మల్ని అడగలేదు. అంత నీతిగా అటు ఐడి పార్టీ అతను ముస్లిం అయినా అటు టౌన్ సిఐ గారు ఇతను వచ్చినటువంటి ఇక్కడ పోలీసు కానీ ఎవరు కూడా ఒక్క పైసలు సంతోషకరంగా మనం చెప్తుంది విన్నారు. ఇవన్నీ జరిగినాయి మంచి అనేదే నా అంతరాత్మకు వచ్చి ఈ దుర్మార్గంగా చేసినటువంటి వాళ్ళని ఫేస్ చేసేదానికి ఇప్పుడు చెప్పిన దానికంటే ఇంకా అవసరమైతే ఎంత దూరంగా అడుగులే. కానీ నాకు జరగకూడదు ఏమి జరిగినా నాకు చావు కానీ ఏమి జరిగినా ఈ కమిటీయే శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ట్రస్ట్ 2014 వీళ్ళు ఈ సుకుమారు మల్లిక చనిపోయాడు మహాలక్ష్మి చనిపోయాడు దాని మీద ఏం కాదు. ఈ మోహన వాదినులు కానీ అలా వంటలో మాట్లాడి కానీ అప్పుడప్పుడు ఏదో సీరియస్గా చూస్తా పోయి ఏంది సీరియస్ మాకు పెద్ద లెక్క ఇవన్నీ నేను అధ్యాత్మలో ఎప్పుడు నేను చూసుకుంది లేదు కానీ భయపడేది ఏదో కూడా దాని సంగతి కూడా నేను మాట్లాడుతూ మొత్తం ఎస్పీ గారితో కానీ కలిసి కమిటీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారో వాళ్ళే చెప్పమని చెప్పండి. ఉన్నవాళ్ళు ఎవరన్నది కూడా నేను క్యాసెట్ కూడా రిలీజ్ చేస్తానన్నా పదేపదిగా చెప్పాను. ఇది సోదిలాగా ఉంది అనుకోవద్దు. ఎందుకంటే ప్రాణాలు దిగించి మహిళా మండలి కాదు ఎవరెవరు ఉన్నారో అందరూ దాంట్లో తెలుసా. అందరూ కూడా మీకు కలసది చూస్తారు. ఎవరి మనసులు కూడా బాధపడకూడదు. దాన్ని తప్పించుకునేంత ఇదిగా మాత్రం ఉండకూడదు. మాకు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు కాదు మన ఇప్పుడు మినిస్టర్ సత్యకుమార్ గారు కానీ ఏ చెప్పినా ఆయనకి ఎంత ఇదిగా ఉంటారంటే అంత మంది. మాకు పోస్టల్ సత్యం గారు ఉన్నారండి. పోస్టల్ దాంట్లో జాబ్ చేసిన RSS ఆ పెద్దవారి కంట్లో నచ్చంత వాడు తేడా రాదు. మాట అనేది ఏదైనా తేడా వస్తే కళాఖండిగా చెప్పేస్తారు. వారి సమావేశాలు అంటే మీటింగుల్లో ఎంత ధర్మంగా ఉంటుందంటే ఒక్కొక్క పదాలు చిన్నప్పటి కూడా మేము చెక్కలేకపోతుంటే ఆడ కొన్ని సందర్భాల్లో వాళ్ళ సమావేశం మాకు స్పీచ్ ఇవ్వడంలో మాట్లాడడంలో ఎట్లుంటుందంటే అడుగుకూడదు తప్పట్టు అడిగేయకూడదు అనేదే ఉంటుంది. ఇలాంటి చీటింగ్ సార్లు ఎవరికి కూడా మనసు బాధ పెట్టే ప్రతి ఇళ్లలో అడుగు పెడతాం. ఏడ కూడా ఒక కంపలు ఒక ఇళ్లలో ఎవరికి అన్యాయం చేసుకొని పెట్టిన ప్రసక్తి ఉండదు. ఇది మాత్రం ఖచ్చితం 100% నేను చెప్పింది వాస్తవం. చెప్పిన వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు కూడా అంతా ఎంక్వైరీ చేసి ఆ తాళాలు దేవస్థానం తాళాలు మాకు హ్యాండ్ ఓవర్ కావాలా. నాకు తాళాలు హ్యాండ్ ఓవర్ నాకు జరగకుండా జరిగినా ఈ టీము వాళ్ళే దానికి ఏదైనా కానీ వాళ్ళు చెప్తే కూడా దాని తర్వాత నుంచి కూడా నేను కలిసి ఇది డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర అందరూ కూడా రిప్రజెంటేషన్స్ అందరూ సీఎం గారు కానీ మొత్తాన్ని కూడా ఇస్తానండి.
ఓకే, జై శ్రీరామ్. అందరూ కూడా ధన్యవాదాలు.